బిఆర్ నాయుడు గారికి కరుణాకర్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు మౌనం వహిస్తుంది? వీళ్ళ ఒకటైపోతే ఈ ధార్మిక సంస్థలు విశ్వ హిందూ పరిషత్ కానీ, ఈ ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ ఎందుకు మౌనం వహిస్తున్నాయి? మేము హిందువులకు ప్రతినిధులు, రాముడికి ప్రతినిధులు అనే బీజేపీ కానీ, మేము హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం ఉన్నామని విశ్వ హిందూ పరిషత్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ ఏం చేస్తున్నాయి? ఈ ధర్మ పరిషత్తులు కానీ, ఈ స్వామీజీలు కానీ, ఈ యోగులు కానీ, ఈ పీఠాధిపతులు కానీ ఎందుకు మౌనం వహిస్తున్నారు? మా ధర్మాన్ని మాకు విలువ లేకుండా మా ధర్మాన్ని అమ్మేసుకుంటున్నారు మీరు, మీ రాజకీయ నాయకులు. మీ రాజకీయ నిరుద్యోగులకు ఉపయోగపడుతుందా మా ఇంటి దేవాలయం? ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారో? ఈ తెలుగుదేశం పార్టీ ఎందుకు మౌనం వహిస్తుంది? ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మౌనం వహిస్తున్నారో? ఈ జనసేన పార్టీ ఎందుకు మౌనం వహిస్తుంది? ఇప్పుడు నిన్న ఎవరో ఆయన టీటీడీ బీజేపీ నుంచి ట్రస్ట్ బోర్డ్ మెంబర్ గా ఉన్న ఆయన పేరు భానుప్రకాష్ గారు, ఆయన కన్నీరు పెట్టుకుంటున్నాను, నన్ను చంపేస్తారని నేను ఉంటానా లేదా రేపని. అయినా ఎవరు ఎందుకు స్పందించడం లేదు? ఒక హోమ్ మినిస్టర్ ఎందుకు స్పందించడం లేదు? ఒక డీజీపీ ఎందుకు స్పందించడం లేదు? ఇది చీఫ్ మినిస్టర్ గారు ఎందుకు స్పందించడం లేదు? ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించడం లేదు? బీజేపీ పార్టీ నుంచి కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, ఈ ధర్మ పీఠాధిపతులు కానీ ఏంటిది అని ఎందుకు స్పందించడం లేదు? అలాగే మొన్న ఎవరికో 2 ఎకరాలు ఇచ్చేస్తే ఎవడబ్బో సొమ్ముని దారిపోసి ఇచ్చారని ప్రకటన చేసిన మన మేధావులు ఉన్నారు. ఏపీ వెంకటేశ్వర గారు లాంటి మేధావులు ఎవడబ్బో సొమ్ముని మీరు దోచేసుకుంటారు, తినేస్తారు, తినేస్తే మీరు రాజీ పడిపోతారు. మీరు రాజీ పడిపోవడానికైనా 200 కోట్ల కేసుని ఎందుకు స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు ఈ మేధావులు? నేను అయినట్లేదు అటువంటి మేధావులు. ఎందుకంటే దీని ఎవరు దిక్కెవరు? వెంకటేశ్వర స్వామికి దిక్కెవరు? రైట్. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేయాలంటారు? ప్రశ్నలన్నీ మీరు వేశారు. సమస్య పరిష్కారం ఏం చేస్తే అవుతుంది ప్రజలకు వివరిస్తారా? ప్రజల్లో మార్పు రావాలి సార్. నా కిలో 2 రూపాయలు బియ్యం నాకు ఇస్తే చాలు, నేను ఉండిలో ఎట్టి నేనేమో మా ముసలోడికి పెన్షన్ వస్తే చాలు, నేను ఎన్ని పాపాలు చేసినా వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే చేసుకుంటే ఆ ఉండిలో డబ్బులు రాజకీయాలు తినే నాకు పుణ్యం వచ్చేస్తుందని ప్రజలు ఉన్నంత సేపు హిందూయేతరులు హిందూ దేవుడి మీద పెత్తనం చేస్తూనే ఉంటారు. హిందువుల యొక్క మనోభావాల్ని కిలోల లెక్క నమ్మేస్తూనే ఉంటారు సార్. రైట్, కంక్లూడ్ చేయండి. భయం ఉండాలి, ఒక భయం ఉండాలి దేవుడి మీద, ఒక భక్తి ఉండాలి, లేదా ఒక ధర్మం మీద నమ్మకం ఉండాలి. ఒక ధర్మం మీద నమ్మకం లేనోళ్ళు, దేవుడు అంటే నమ్మకం లేనోళ్ళు, ఒక భయం లేనోళ్ళు, భక్తి లేనోళ్ళు, అయ్యో దేవుడు భక్తుల యొక్క డబ్బుని మనం ధర్మకర్తలుగా ఉంటున్నాం దానికి సరైన సమాధానం చెప్పాలనే విలువ తెలియని వాళ్ళు చైర్మన్లుగా ఉండి, అధికారులుగా ఉండి పీఠాల మీద కూర్చుంటే మీరు ఏం సమాధానం చెప్తారు హిందూ ధర్మానికి? మీరు ప్రజల్లో చైతన్యం రావాలి, హిందువుల్లో చైతన్యం రావాలి, విశ్వ హిందూ పరిషత్తుల సంస్థల్లో చైతన్యం రావాలి, ఈ ధార్మిక సంస్థల్లో చైతన్యం రావాలి, లక్ష్మణ్ రావు గారు లాంటి స్పోక్స్ మ్యాన్స్ లో చైతన్యం రావాలి. మా జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు, మీ జగన్మోహన్ రెడ్డి గారు అత్తోరింటికి ఇచ్చిన ఆస్తిలోంచి కట్టలేదు, ప్రభుత్వ డబ్బులు హిందువుల డబ్బులోంచి హిందువులు కడుతుంటే స్పోక్స్ మ్యాన్ గొప్పగా చెప్పుకుంటారు మా పార్టీ కట్టిందంటే మా పార్టీ కట్టిందని. ఏ హిందువుల డబ్బులతో కట్టడమే, ప్రభుత్వం డబ్బులతో కట్టచ్చు కదా, కట్టరు. తప్పండి. అన్ని మతాలు సమానంగా చూడాలి. మీ రాజకీయ పార్టీలు నిరుద్యోగులకు ఉపయోగపడుతున్నాయి సార్. హిందూ మతం డబ్బులుని మీరు రాజకీయ పడిపోతుంటే మూసు కూర్చోవాలి. ఇది దేవుడు మాట్లాడటం కదా అని నేను పేకి తీసేసుకుంటానంటే వదిలేలా. ఇంకెందుకు నా వ్యవస్థ క్యాన్సిల్ చేసేయండి. ఒకడు అరచేతిలో కర్పూరం వెలిగించి నేను నిర్దోషం అంటాడు. ఒకటి చెప్పండి సార్, ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనే దాన్ని హిందూ సంస్థల నుంచి తొలగించినట్లయితే హిందూ టెంపుల్స్ అన్ని బాగుపడతాయని వస్తున్న దానిలో వాదనలో వాస్తవం ఉందంటారా? కార్యరూపం దాలుస్తుంది అది? సార్ ఇప్పుడు అవినీతి చేసేవాడు ఎక్కడున్నా కానీ అవినీతి జరుగుతూనే ఉంటారు. ఇది హిందూ ధార్మిక సంస్థలని ప్రభుత్వం నుంచి బయటకు తీసినంత మాత్రం నిజాయితీగా ఉంటాయని కాదండి. అయితే అందరికీ సమానంగా రూల్ ఉండాలి కాబట్టి, న్యాయం అనేది అందరికీ సమానమే కాబట్టి ఒక ముస్లిం సంస్థలు కానీ లేదా క్రిస్టియన్ సంస్థలు కానీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నప్పుడు హిందూ ధార్మిక సంస్థలు ప్రభుత్వం చేతుల్లో ఎందుకు ఉండాలి? హిందూ ధార్మిక సంస్థల మీద ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేయాలి? హిందువులు వేసిన డబ్బులు హిందువులకు స్పందించి ఖర్చు చేయకుండా ప్రభుత్వానికి అనుకూలమైన రంగాలు ఎందుకు ఖర్చు చేయాలి? వాళ్ళకి తీసుకొస్తే వాళ్ళని కొన్నింటిలోకి తీసుకురండి, లేదా దీని పైకి పెట్టండి. హిందూ ధార్మిక సంస్థల మీద ప్రభుత్వం పెత్తనేంటి? రైట్, చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి. సచిన్ గారు, సమయం తక్కువ ఉంది సార్. నేను అనేది బీజేపీలో కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, లేదా విశ్వ హిందూ పరిషత్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. అసలు ఈ పరకామణికి అసలు భానుప్రసాద్ గారి కన్నీటికి కారణం ఏంటి అనేది విచారణ చంద్రబాబు నాయుడు గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ ప్రకటన ఇవ్వాలి. అలాగే నాటి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దానికి ఎవరు బాధ్యులు? కరుణాకర్ రెడ్డి గారు బాధ్యులా, రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులా, లేకపోతే ఆ కింద సెక్యూరిటీ విజిలెన్స్ ఆఫీసర్ ఇద్దరు బాధ్యులైతే చీఫ్ మినిస్టర్ ఈ చైర్మన్ గారు రెస్పాన్సిబిలిటీ ఏంటి?
ఏంటి? ఇప్పుడు వచ్చిన చైర్మన్ గారు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వచ్చిన చీఫ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వచ్చి హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? అక్షర్ సత్యం గారు, మీకు ఒక సూటి ప్రశ్న. అక్షర్ సత్యం గారు, మరి డిప్యూటీ సీఎం గారు